రే, మనకిద్దరు ఉద్యోగం లేకుండా రోడ్లో తిరిగేటప్పుడు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. మనకి ఈ పనే దొరికింది. ఇదైనా మనం తినగా చేయాలి. అదంతా ఆలోచన చూడరా. అన్నా ఎక్కడ నా ఫోర్డ్ ఫియస్టో కారు? ఇచ్చేసామన్నా. అయ్యో, ఎవరిని అడిగానా ఇచ్చారు? లోపల ఇవ్వమన్నారన్నా, ఇచ్చేసామన్నా. సార్, కాస్త తప్పుగా లోపల వెళ్ళి ఉన్నా. అడగండి సార్. ఏంటన్నా నువ్వు కూడా వాడితో కలిసి ఎలా మాట్లాడదు? సార్ ఆ ఫోర్డ్ కారు ఇచ్చేసాం సార్. సార్ ఎవరిని అడిగి సార్ ఇచ్చారు? డేవిడ్ చెప్పాడు, ఇచ్చాం. ఏమైంది సార్? ఏం లేదు సార్. రే, ఎవరిని అడిగిన బండి డెలివరీ ఇచ్చావు? అయ్యో రే, ఆ బండిలో బ్రేకులు సరిచేయక ముందు ఇచ్చేసావు కదరా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సరే, నువ్వు దయచేసి అక్కడే ఉండు. ఏంట్రా మురళి, నీ ఫ్రెండ్ ఇంకా అదే అనుకుంటున్నాడా ఏంటి? మొహం చూసావా, ఏదో దయ్యం కొట్టినట్టు. రే, నువ్వు దెయ్యం కొట్టినట్టు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఒక కథ, నిజమైన కథ. ఆ? నా ఫ్రెండు అనిత తెలుసు కదా, తన పెళ్ళికి కూడా వెళ్ళామే. గుంటూరు కదా తనా? అవును, తనే. మ్. ఒకరోజు రాత్రి 2 గంటలుంటుంది. నాకు మెసేజ్ చేసింది. ఏంటే, పెళ్ళయి 2 నెలలు కూడా అవ్వలేదు, అంతలోగా ఆన్లైన్లో నాకు మెసేజ్ చేస్తున్నా? మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఒకవేళ ఊర్లో లేరా అని అడిగాను. దానికి తను చెప్పింది, వాడేం చేస్తున్నాడు, బాగా తాగొచ్చి పడుకుంటున్నాడని చెప్తుంది. తనేదో చిరాగ్గా చెప్పినప్పుడు నాకేదో డౌట్గా ఉనింది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమా అని అడిగాను. అప్పుడే ఒక విషయాన్ని చెప్పింది. తను ఆ విషయానికి పనికిరాడని చెప్పింది. అది సరే, తన మొగుడు పనికి రాకపోతే తనెందుకు నీకు నైట్ 2ంటికి ఫోన్ చేయాలి? నువ్వేంటి 11 డాక్టరా? అదంతా నీకెందుకు? అమ్మాయిల మధ్యలో బోల్డ్ ఉంటాయి. కథ మంచిగా వెళ్తుంది కదా. హే, చెప్పు చెప్పు. చూసావా ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నాడో? రే, కథని వినండి. సరే, ఓకే, మనల్ని మదించి ఈ విషయం గురించి అడిగిందని నాకు తెలిసిన ఒక 1000 విషయాల్లో ఒక 4 విషయాలు చెప్పాను. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత తనకి కాల్ చేశాను. ఇప్పుడంతా తను చాలా స్పీడ్గా ఉన్నారని తను నాకు చెప్పింది. కానీ అలాంటి టైంలో ఏదో వ్యత్యాసంగా, వింతగా బిహేవ్ చేస్తున్నట్టు చెప్పింది. అలాంటి టైంలో విచిత్రంగా ఉంటే అమ్మాయిలకి బాగా నచ్చుతుంది. నేను అలాగే అనుకున్నాను. ఇదే నేను తన్ను అడిగాను. కానీ అక్కడ జరిగిన విషయమే వేరు.